మామ నీకోటి తెలుసా? ఏంటిది? అయితే గాడు ఎన్నో ఒక ఆమెకు పెళ్ళి అయిందటరా. అయితే ఆమెకు ఆల్రెడీ ఉన్నాడట ప్రియుడు. అయితే ఆ ప్రియుడు ఈమె ఇద్దరు కలిసి ఆ మొగాన్ని సావయంగిరట. ఓ నీ అమ్మ, నువ్వు ఒకదానికే షాక్ అవుతున్నావు, ఇసొంటి రోజుకోటి అవుతున్నాయి రయ్యా. అవునా? మరి అన్నం తిందామంటే అన్నంలో విషయం పెడుతుర్రట. నిమ్మలంగా వండుకుందామంటే నిద్రపోయినాక ముఖం మీద మెత్తలు పెట్టి ఒత్తుతుర్రట. లవర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు ఫ్యాన్ తాడు కట్టి మెడకేస్తే వాళ్ళేమో స్టూల్ దంతుర్రట. ఇంకొకడ లవర్స్ ఇద్దరు కలిసి మొగని ముక్కులు బిర్రు బట్టి నోట్ల ఎలకల మంది పోసి చంపిర్రట. అన్యాయం పాడైపోను. ఓ ఇంకా చాలా అవుతున్నాయి రా నాయన. డ్రమ్ములలో గప్పి పెట్టి సిమెంట్ వేసి అస్రకారి చేస్తుర్రట. కుక్కర్లేసి ఉడకబెడుతుర్రట. అమ్మా అదేమన్నా మటనారా ఉడకబెట్ట నీకు? ఎంతసేపు ఉడకబెట్టిర్రట? ఇక గయన్నీ చెప్తారా? ఎంతసేపు ఉడకబెట్టిర్రు, ఎన్ని విజిల్లు ఉంచిర్రు, ముక్క మెత్తగా ఉడికింది అన్నీ చెప్తారా? పెట్టనైతే పెట్టిర్రు. అమ్మ ఏందో ఏమో పో, నాకు గియన్ని ఇంటుంటే పెళ్ళి అంటేనే భయం అవుతుంది. అందుకే నేనైతే ముందే అడుగుతామని. నీకోళ్ళని ఉన్నారా చెప్పు, నేనేమనుకోను, ఎవ్వరికి చెప్పాను. అవసరమైతే నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. అంతేగాని ఉన్నా కానీ లేరని అవ్వద్దని చెప్పి రేపటి నాడు పెళ్ళి అయినాక భర్తను కడతీర్చిన భార్య ఇసొంటి న్యూస్లు వద్దు ప్లీజ్ అని చెప్తా. గంతే చేయాలి. మరి లేకపోతే మనల్ని వేసేయాలంటే పెద్ద స్ట్రెస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏముంది, ఛాయలో గోలేసిస్తే కథ. అవును అవును మావ, నాకు డౌటు. ఫస్ట్ మనకు పెళ్ళిళ్ళు అవుతాయి అంటవా? అది కూడా కరెక్టే. మనం ఇట్లా చూద్దావాలి కదా, అయితే తిరుగుతుంటే మనకు ఫస్ట్ పిల్లని ఓడిస్తాడు చెప్పు.